Please do subscribe to Prajabheri News Channel. జై శ్రీరామ్. బహుమతి బహుమతి బహుమతి. మీరు ఎన్నో బహుమతులు చూస్తుంటారు. బంగారం, వెండి, నగదు బహుమతులు ఇలాంటివి మాత్రమే చూస్తుంటారు. కానీ ప్రథమంగా విజయవాడ పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలుకొని ఏప్రిల్ 26వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు సాక్షాత్తు ఆ బాలరాముని ఆలయమైనటువంటి అయోధ్యలో జరగబోతున్నటువంటి విశేష కార్యక్రమాల్లో 1000 రూపాయలు కైంకర్యం అంటే సేవగా మీరు సమర్పించిన ఎడల అవి డ్రా తీయబడతాయండి. బహుమతులు ఏమంటనుకుంటున్నారా? స్వయంగా స్వామి యొక్క దర్శనము, సేవా భాగ్యము మనకు కల్పిస్తున్నారు. 1000 రూపాయలు కనుక మీరు కైంకర్యం సమర్పించినట్లయితే మొదటి బహుమతిగా 30 మంది విజేతలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల శ్రీనివాసుని యొక్క దర్శన భాగ్యం లభింపజేస్తున్నారు. రెండవ బహుమతి ఏమిటనుకుంటున్నారా? సాక్షాత్తు రంగనాథుని దర్శించుకునే భాగ్యం. అది కూడా 50 మందికండి. 2 and 4 ట్రైన్ ఛార్జీలతో కలిపి 50 మందికి రెండవ బహుమతిగా శ్రీరంగం తీసుకువెళ్లి రంగనాథుని దర్శింపజేయబోతున్నారు. ఇక మూడో బహుమతి ఏమనుకుంటున్నారా? కంచి గరుడ సేవ. జన్మ ఉన్నందుకు ఒక్కసారైనా సేవించాలంటారండి. అలాంటి గరుడ సేవ కంచీపురంలో వేంచేసుకున్నటువంటి దేవరాజ పెరుమాళ సేవ చేసుకునేటువంటి భాగ్యం 50 మందికి మాత్రమే మూడవ బహుమతిగా అందించబోతున్నారు. 2 and 4 ట్రైన్ ఛార్జెస్ తో కలిపి. నాలుగవదిగా ఏమిటనుకుంటున్నారా? సాక్షాత్తు శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించే భాగ్యం, పాల్గొనే భాగ్యం అండి. ఎక్కడనుకుంటున్నారా? తిరుమలలోనే 50 మంది దంపతులకు శ్రీవారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం. 5వ బహుమతిగా ఏమిటనుకుంటున్నారా? పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో జరిగేటువంటి ఉదయాస్తమాన సేవలని 100 మంది దంపతులు సేవించుకునే భాగ్యం. 6వ బహుమతిగా శ్రీనివాసులకు శుక్రవారం పూట నిర్వహించేటువంటి అభిషేకం తిరుమంజనంలో 400 మంది దంపతులకు పాల్గొనేటువంటి శుభావకాశం. దాంతో పాటుగా శనివారం పూట కళ్యాణం కూడా 400 మంది దంపతులు. 7వ బహుమతిగా మనకి అష్టదళ పాద పద్మారాధన సేవకు భాగ్యాన్ని కలిగిస్తున్నారు 100 మంది దంపతులకు. 8వ బహుమతి, ఆఖరి బహుమతి 100 మంది దంపతులకి గురువారం నాడు జరిగేటువంటి తిరుప్పావడ సేవలో పాల్గొనేటువంటి భాగ్యం. ఈ బహుమతులన్నీ ఎలా వస్తాయనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. 1000 రూపాయల కైంకర్యం శ్రీనివాసులకు సమర్పించి మీ యొక్క కూపన్ ని ఈ లక్కీ డిప్ బాక్స్ లో వేస్తే మే 1వ తారీఖున ఇక్కడే శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో డ్రా తీయబడుతుంది. ఆ డ్రాలో గెలుపొందినటువంటి వాళ్ళందరికీ ఇప్పటి వరకు చెప్పినటువంటి 8 రకాల బహుమతుల్లో పాల్గొనేటువంటి గొప్ప భాగ్యం లభిస్తుంది.